ఉదయం 8 గంటల సమయం. నరసాపురం ప్లాట్ఫారం అంతా పల్లెటూరి జనాల హడావిడితో, కాఫీ హోటల్ వాసనలతో ఉంది. మద్రాసు మెయిలు కూచుకుచుకుమంటూ వచ్చి ప్లాట్ఫారం మీద ఆవిర్లు కక్కుతూ ఆగింది. మన బారిస్టరు పార్వతీశంగారు తన నల్లకోటు కాలర్ని స్టైల్గా సరిచేసుకుని, ఇస్త్రీ నలగని తెల్ల ప్యాంటు కింద మెరిసిపోతున్న లండన్ బూట్ల కిర్రుకిర్రు శబ్దంతో ప్లాట్ఫారం మీద అడుగుపెట్టారు. పార్వతీశంగారు రైలు దిగారో లేదో, ఊళ్ళో మునసబుగారు పంపించిన 10 మంది బంధువులు, మన పాత సుబ్బయ్యగారు ప్లాట్ఫారం మీద ఒకేసారి ఎగబడ్డారు. దూరంగా వస్తున్న పార్వతీశంగారి నల్లకోటు, ఆ తెల్ల టోపీ మెరుపును చూసి ఎగిరి గంతేస్తూ పక్కనున్న ఊరి జనంతో గట్టిగా, అదుగో అదుగో చూడండి, మన మొగల్తూరు మోనగాడు లండన్ చదువుల ద్వారా మద్రాస్ హైకోర్టును గెలిచిన బారిస్టర్ పార్వతీశం గారు వస్తున్నారు. ఆ కోటు చూడండి, ఆ టోపీ చూడండి, సాక్షాత్తు లండన్ రాజుగారి పక్కన కూర్చునే దొరలాగా ఎలా మెరిసిపోతున్నారో. ఊరి జనం ఒక్కసారిగా చుట్టుముట్టేసి పెద్ద పెద్ద దండలు పార్వతీశంగారి మెడలో వేస్తూ ప్లాట్ఫారం అదిరిపోయేలా, బారిస్టర్ పార్వతీశంగారికి జై, మన ఊరి లండన్ దొరకి జై అని అంటారు. దాంతో పార్వతీశం మెడలో పడిన దండల బరువుకి కాస్త వంగుతూ, ముక్కు మీదున్న గుండ్రటి అద్దాలు సర్దుకొని లండన్ యాసను తెలుగులో కలిపి చాలా గంభీరంగా, ఓ థ్యాంక్ యూ మై డియర్ మొగల్తూరు ప్రజలారా, కానీ ప్లీజ్ కీప్ సోషల్ డిస్టెన్స్. లండన్లో చదువుకున్న బారిస్టర్లకి ఈ ప్లాట్ఫారం ధూళి, ఈ మురికి అస్సలు పడవు. నా ఇస్త్రీ నల్లకొట్టు నలిగిపోతుంది, నా తెల్ల టోపీకి మట్టి కూడా అంటుకుంటుంది. సుబ్బయ్య గారు, ఊరికి వెళ్ళడానికి నేను చెప్పినట్టు లండన్ స్టైల్ గుర్రపు బగ్గి సిద్ధం చేశారా లేదా? సుబ్బయ్య చేతులు కట్టుకుని నోరు తెరిచి వినయంగా వంగుతూ, అయ్యో బాబు బారిస్టర్ గారు, మన నరసాపురంలో లండన్ బగ్గీలు ఎక్కడుంటాయి బాబు, కానీ మీ రేంజికి అస్సలు తగ్గకుండా సాక్షాత్తు మన మునసీబు గారి పట్టుపల్లకి వెనకాల సామాన్లు మోయటానికి 2 పెద్ద ఎడ్లబళ్ళు తెచ్చాం బాబు. రండే, ఊరంతా మిమ్మల్ని చూడటానికే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంది. పార్వతీశం తన చేతి గొడుగును స్టైల్గా చంకలో ఇరికించుకుంటూ గర్వంగా తనలో తాను, ఆహాహా, లండన్ వెళ్ళిపోయేటప్పుడు జారిపోయే ప్యాంటు పట్టుకుని ఏడ్చిన నన్ను చూసి నవ్విన ఈ నర్సాపురం ప్లాట్ఫామ్ ఈ రోజు నా బూట్ల దుమ్ము కోసం దండలు పట్టుకుని లైన్లో నిలబడింది. ఇది కదా బారిస్టర్ పవర్ అని అనుకుని పైకి మాత్రం గంభీరంగా, సరే పల్లకి అయినా పర్లేదు, కానీ గుర్రాల కంటే స్పీడ్గా నడవమనండి, నా టైం చాలా వాల్యుబుల్. అలా నరసాపురం దాటి పల్లకి మొగల్తూరు పొలిమేరల్లోకి అడుగుపెట్టింది. ఆహాహా, మొగల్తూరు వీధుల్లో నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నా చదువుని, నా లండన్ ప్రయాణాన్ని ఎగతాళి చేసిన కామశాస్త్రి గారికి, ఊరి జనాలకి ఇప్పుడు నా పవర్ ఏంటో తెలిసొచ్చింది. ఇదంతా నేను మద్రాస్ కోర్టులో చూపించిన ఇంగ్లీష్ యాస, సుబ్బయ్య తెచ్చిన ఆవకాయ పుణ్యమే. ఇప్పుడు నేరుగా వెళ్లి మున్సిపు గారి అరుగు మీద నా లండన్ బారిస్టర్ ప్రతాపం చూపించాలి. సుబ్బయ్య పక్కనే నడుస్తూ గర్వంగా మీసం తిప్పుతూ ఊరి జనంతో, తప్పకుండా దారొదలండి, మన బారిస్టర్ గారి ఇస్త్రీ కోటికి మీ పల్లెటూరు దుమ్ము అంటుకుంటే లండన్ చట్టాల ప్రకారం మీ అందరికీ పైన పడుతుంది, జాగ్రత్త. అలా డప్పుల కోలాహలం, మంగళ హారతులు, పిల్లల అరుపుల మధ్య ఊరేగింపు మెల్లగా గ్రామాధికారి అయిన మునసబుగారి పెద్ద అరుగు వైపు సాగింది. రావాలి బారిస్టర్ గారు, మద్రాస్ హైకోర్టులో మీరా కుండల కేసు మున్సిపాలిటీని ముంచేసి మన మొగల్తూరు పేరు నిలబెట్టారని రాజమండ్రి పేపర్లో చూశాం బాబు. చాలా సంతోషం. మరి మన ఊరి సుబ్బయ్య కూడా మీ వెనకాలే మద్రాసు వచ్చి ఆ అన్నయ్య ఆస్తి తగాదా కేసు మీకే ఇచ్చాడు కదా, దాని సంగతి ఏమైంది బాబు? కోర్టేమన్నా తీర్పిచ్చిందా? మున్సిపు గారు, అకార్డింగ్ టు బ్రిటిష్ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ సెక్షన్ 99, సుబ్బయ్య గారి అన్నయ్య చేసిన ఆస్తి ఆక్రమణ చట్టరీత్యా ఘోరమైన నేరం. మద్రాసులో నా లండన్ ఆఫీస్కి సుబ్బయ్య గారు ఫీజుగా ఒక స్పెషల్ ఆవకాయ జాడీ తెచ్చారు. ఆ ఆవకాయ ఘాటుతో సాక్షాత్తు హైకోర్టు చీఫ్ జస్టిస్ లార్డ్ హ్యామిల్టన్ గారి బుర్ర తిరిగిపోయింది. లండన్ చట్టాల పవర్, ఆవకాయ పవర్ కలిపి నేను కోర్టులో 5 గంటలు ఇంగ్లీష్లో దంచేశాను. కేస్ పేపర్లు ఇప్పుడే లండన్లోని కింగ్ జార్జ్ గారి సొంత సంతకం కోసం ప్రత్యేక విమానంలో పంపాను. సుబ్బయ్య ఆనందంతో నోరెళ్లబెట్టి గాల్లోకి చేతులెత్తి, అబ్బో, లండన్ రాజుగారు సంతకమా బాబు? నా ఆస్తి కోసం రాజుగారు దిగొస్తున్నారా? ఎస్ సుబ్బయ్య గారు, ఇంకో వారం రోజుల్లో లండన్ నుంచి ఆర్డర్ రాగానే నీ అన్నయ్య పొలం, ఇల్లు
ఆఖరికి వాడి ఇంటి ముందర ఉన్న వేప చెట్టుతో సహా అన్నీ నీ పేరన రిజిస్టర్ అయిపోతాయి. నా తెల్లటోపీ సాక్షిగా ఇది ఖాయం. చట్టం అంటే లండన్ బారిస్టర్ చట్టం. మునసబు గారు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ, అద్భుతం పార్వతీశం, రాజుగారిని కూడా ఒప్పించావంటే నువ్వు మామూలోడివి కాదు. మరి నువ్వు ఇంత పెద్ద బారిస్టర్వి అయ్యావు, చేతి నిండా డబ్బు సంపాదించావు. మన ఊళ్ళో నీ పెళ్లి సంబంధాలు క్యూ కడుతున్నాయి. నీ పెళ్లి చూపుల హడావిడి ఇప్పుడు మొదలు పెట్టేద్దామా బాబూ? పార్వతీశం పెళ్లి మాట వినగానే లోపల లడ్డూ పగిలినా పైకి మాత్రం కోటు కాలరు సర్దుకుంటూ, షూర్ మున్సబ్ గారు, కానీ బారిస్టర్ పెళ్లి చూపులంటే లండన్ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళకి చెప్పుంచండి. ఊళ్ళోకి అడుగు పెట్టడమే లండన్ చట్టాల పవర్ చూపిస్తూ మునసబు అరుగును శాసించారు మన పార్వతీశం గారు. మొగల్తూరులోని పార్వతీశం గారి పెంకిటిల్లు ఇప్పుడు ఒక పెద్ద బ్రిటిష్ కోర్టు ఆఫీసులా మారిపోయింది. చేతి నిండా డబ్బున్న అల్లుడు దొరుకుతున్నాడని చుట్టుపక్కల 30 ఊర్ల జమీందారులు, మునసబులు తమ పిల్లల ఫైళ్లు పట్టుకుని క్యూ కట్టారు. ఇల్లంతా పెళ్లి సంబంధాల జాతకాలతో ఫోటోలతో నిండిపోయింది. మన పార్వతీశం గారు మాత్రం తన నల్లకోటును కుర్చీ వెనక తగిలించి వంటిమీద నిగనిగలాడే సిల్కులాల్చీ వేసుకుని తలపై ఆ చారిత్రాత్మక తెల్ల టోపీని మాత్రం అస్సలు తీయకుండా చేతిలో ఒక పెద్ద తెల్ల కాగితం, ఫౌంటైన్ పెన్ను పట్టుకుని గంభీరంగా కూర్చున్నారు. దానిమీద ఆయన తన లండన్ పెళ్లి కండిషన్స్ రాసుకుంటున్నారు. పక్కనే మన పాత సుబ్బయ్య గారు అసిస్టెంట్ లాయర్లాగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. బాబు బారిస్టర్ గారా, బయట తణు గురించి ఒక పెద్ద జమీందారు గారు వచ్చారు బాబు. ఆయన కూతుర్ని కూడా తెచ్చారు. పిల్ల నిగనగలాడుతూ తోటలని యాపిల్ పండ్లా ఉందయ్యా. 500 కాసులు నిఖార్సైన బంగారం, 100 ఎకరాల పండే మాగాడి భూమి కట్నంగా ఇస్తారాడు బాబు. లోపలికి రమ్మనమంటారా? ఆగు సుబ్బయ్య, తొందరపడకు. బంగారం, 100 ఎకరాల మాగాణి భూమి ఒక బారిస్టర్కి ముఖ్యం కాదు. అకార్డింగ్ టు బారిస్టర్ పార్వతీశం ప్రత్యేక మ్యారేజ్ యాక్ట్, పిల్లకి లండన్ చట్టాలు, నా తెల్లటోపీ పవర్, ఇంగ్లీష్ యాస వచ్చా లేదా అనేది ముఖ్యం. నేను రాసుకున్న ఈ 4 కండిషన్లు బయటికి వెళ్లి ఆ జమీందార్ గారికి చదివి వినిపించు. వాళ్ళు అన్నిటికీ ఓకే అంటేనే నా కోర్టు రూమ్, నా ఇంట్లోకి రాని. సుబ్బయ్య ఆ కాగితం అందుకుని ముక్కుమీద అద్దాలు పెట్టుకుని మెల్లగా చదువుతూ, ఇదేడు బాబు, మొదటి నిబంధన, పిల్ల ఉదయాన్నే లేవగానే మొగుడికి కాపీ కాకుండా లండన్ స్టైల్ బెట్టి బెంచ్ మీద ఇవ్వాలి. రెండో నిబంధన, మొగల్తో రావకాయ పచ్చని వడ్డించేటప్పుడు చేత్తో ముట్టుకోకూడదు, ఓన్లీ ఇంగ్లీష్ స్పూన్తోనే వడ్డించాలా. మూడో నిబంధన, సంసారంలో ఏదైనా చిన్న గొడవ వస్తే తెలుగులో పల్లెటూరు తిట్లు తిట్టకూడదు, ఓన్లీ ఇంగ్లీష్లో ఐ అబ్జెక్ట్ మై లార్డ్ అని మాత్రమే వాదించాలి. బాబో, ఈ ఇంగ్లీష్ చట్టాల తిట్లు మన పల్లెటూరు పిల్లలకి ఎలా వస్తాయి బాబో? సంబంధం పారిపోతుంది. రావాలి సుబ్బయ్య, నేర్చుకోవాలి. లండన్లో చదివిన బారిస్టర్ భార్య అంటే బ్రిటన్ క్వీన్లా హుందాగా ఉండాలి. కానీ రేపొద్దునే నేను కోర్టుకు వెళ్లేటప్పుడు మొగల్తూరు మొగుళ్ళని తిట్టినట్టు తిడితే బయట నా లండన్ బారిస్టర్ ఇమేజ్ ఏమైపోవాలి? చట్టం ముందు అందరూ సమానమే. పిలు, ఆ తణుకు జమీందార్ని లోపలికి ప్రవేశపెట్టు. తణుకు జమీందారు భూపతిరాజుగారు పెద్ద పట్టు తలపాగా చుట్టుకొని గర్వంగా మీసం తిప్పుతూ లోపలికి ప్రవేశించారు. ఆయన వెనకాలే పట్టుచీర కట్టుకుని ముఖమంతా పౌడర్ రాసుకుని చేతుల్లో కాఫీ కప్పుల ప్లేటు పట్టుకుని వణుకుతూ లోపలికొచ్చింది పిల్ల కనకలక్ష్మి. నమస్కారం బారిస్టర్ గారు, నేనే తణుకు జమీందారు భూపతిరాజుని. మా అమ్మాయి కనకలక్ష్మి. సంగీతం, వంటలు వండటంలో దీనికి తిరుగులేదు బాబు. మా ఊళ్ళో ఎవరైనా తప్పు చేస్తే ఇది తన మాటలతోనే కోర్టు లేకుండా తీర్పు చెప్పేస్తుంది. మీ లండన్ చదువుకి మా కనకలక్ష్మి అచ్చంగా సరిపోతుంది బాబూ. ఓ, వెరీ వెల్ మిస్టర్ భూపతిరాజు, ఐ అప్రిషియేట్ హర్ వంటల జ్ఞానం. బట్ ఒక బారిస్టర్ భార్య అవ్వాలంటే జనరల్ నాలెడ్జ్, చట్టాల పట్ల గౌరవం ముఖ్యం. కుమారి కనకలక్ష్మి, లుక్ ఎట్ మీ. ఒకవేళ రేపు ఉదయాన్నే నేను మద్రాస్ హైకోర్టుకు వెళ్లే హడావిల్లో ఉంటే నువ్వు నా తలపై ఉన్న ఆ చారిత్రాత్మక వస్తువును ఇంగ్లీష్లో లేదా చట్టబద్ధంగా ఏమని పిలుస్తావు? వాట్ ఈస్ దిస్? నమస్కారం బారిస్టర్ గారు, నేనే తణుకు జమీందారు భూపతిరాజుని. మా అమ్మాయి కనకలక్ష్మి. సంగీతం, వంటలు వండటంలో దీనికి తిరుగులేదు బాబు. మా ఊళ్ళో ఎవరైనా తప్పు చేస్తే ఇది తన మాటలతోనే కోర్టు లేకుండా తీర్పు చెప్పేస్తుంది. మీ లండన్ చదువుకి మా కనకలక్ష్మి అచ్చంగా సరిపోతుంది బాబూ. ఓ, వెరీ వెల్ మిస్టర్ భూపతిరాజు, ఐ అప్రిషియేట్ హర్ వంటల జ్ఞానం. బట్ ఒక బారిస్టర్ భార్య అవ్వాలంటే జనరల్ నాలెడ్జ్,
చట్టాల పట్ల గౌరవం ముఖ్యం. కుమారి కనకలక్ష్మి, లుక్ ఎట్ మీ. ఒకవేళ రేపు ఉదయాన్నే నేను మద్రాస్ హైకోర్టుకు వెళ్లే హడావిడిలో ఉంటే నువ్వు నా తలపై ఉన్న ఆ చారిత్రాత్మక వస్తువును ఇంగ్లీష్లో లేదా చట్టబద్ధంగా ఏమని పిలుస్తావు? వాట్ ఈస్ దిస్? పార్వతీశం గారు తన తలపై ఉన్న ఆ తెల్ల టోపీని చేత్తో చూపిస్తూ గంభీరంగా అడిగారు. కాఫీ కప్పుల ప్లేటు వణుకుతూ ఉండగా పార్వతీశం గారి నల్ల కళ్లద్దాలు చూసి కంగారు పడిపోయి అమాయకంగా తెలుగులో, అది అది మన మొగల్తూరు మునసబు గారి అరుగుమీద సుబ్బయ్య కోడిగుడ్డు కేసు ఓడిపోయినప్పుడు మీరు వేసుకున్న తెల్లటి బొంతకోడి టోపీ అండి. ఆ మాట వినగానే నోట్లోని కాఫీ కాస్త ముక్కుల్లోంచి బయటికొచ్చేంత పనయ్యి, ఐ అబ్జెక్ట్ మై లార్డ్, దిస్ ఈజ్ నాట్ బొంతకోడి టోపీ. దిస్ ఈజ్ బారిస్టర్ పార్వతీశం స్పెషల్ విక్టరీ క్యాప్. సాక్షాత్తు బ్రిటిష్ జడ్జి లార్డ్ హ్యామిల్టన్ గారే ఈ టోపీని చూసి సలాం కొట్టారు. జమీందార్ గారు, మీ అమ్మాయికి నా లండన్ టోపీ గౌరవమే తెలియడం లేదు. రేపు ఈమె మద్రాస్ లార్డ్స్ క్లబ్లోకి వచ్చి తెల్లదొరల ముందు నన్ను బొంతకోడి లాయర్ అని పిలిస్తే నా ప్రీవీ కౌన్సిల్ బారిస్టర్ పట్ట ఏమైపోవాలి? నా చట్టబద్ధమైన పరువు మద్రాస్ బీచ్ ఇసుకలో కలిసిపోతుంది. దిస్ మ్యారేజ్ ప్రపోజల్ ఇస్ టోటల్లీ డిస్మిస్డ్. సుబ్బయ్య, తలుపుల్తీ. నెక్స్ట్ క్లయింట్, ఐ మీన్ నెక్స్ట్ సంబంధాన్ని పిలువు. జమీందారుగారు ఆ పిల్ల ఆ ఇంగ్లీషు దెబ్బకి, గొడుగు తిప్పే స్పీడుకి భయపడిపోయి కాఫీ కప్పులు అక్కడే పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా పరుగుతీశారు. జమీందారుగారు పారిపోయాక వరుసగా వచ్చిన మరో 10 సంబంధాలు కూడా పార్వతీశం గారి బెడ్ టీ చట్టం, ఇంగ్లీషు తిట్ల నిబంధన దెబ్బకి బెంబేలెత్తి వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి. సరిగ్గా అప్పుడే రాజమండ్రి నుంచి ప్రసిద్ధ లాయర్ రామచంద్రరావు గారు తన కూతుర్ని తీసుకుని లోపలికి అడుగుపెట్టారు. ఆ పిల్ల పేరు సుశీల. ఆమె మిగతా పిల్లల్లా ముఖానికి పౌడర్ కొట్టుకుని వణకడం లేదు. చేతిలో ఒక ఇంగ్లీషు లా పుస్తకం పట్టుకుని ఎంతో హుందాగా స్టైల్గా లోపలికి నడుచుకుంటూ వచ్చింది. లోపలికి రాగానే కుర్చీలో తెల్లటోపీతో గంభీరంగా కూర్చున్న పార్వతీశాన్ని చూసి అస్సలు తడబడకుండా ఎంతో అందమైన లండన్ యాసలో ఇంగ్లీషులో, గుడ్ మార్నింగ్ మిస్టర్ బారిస్టర్ పార్వతీశం. ఐఎమ్ సుశీల. I have read about your great municipality case in Madras Legal Chronicle paper. Your argument on right to life were simply fantastic. ఆ నోటి నుంచి ముత్యాల్లా రాలుతున్న ప్యూర్ లండన్ ఇంగ్లీషు మాటలు వినపడగానే కుర్చీలోంచి తల వెనక్కి పడిపోయేంత షాక్ అయిపోయి చేతిలోని పెన్ను కింద పడేసి కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మనసులో, నాయనో, సాక్షాత్తు లండన్ క్వీన్ ఎలిజబెత్ మా ఇంట్లో పుట్టిందా ఏంటి? నా మున్సిపాలిటీ కేసు కూడా చదివేసిందా? వెంటనే ఇంగ్లీష్లో, ఓ మై గాడ్, బ్యూటిఫుల్ ఇంగ్లీష్. మిస్ సుశీల, యు నో మై రైట్ టు లెఫ్ట్ వాదన? అఫ్ కోర్స్. చట్టమే కాదు మిస్టర్ పార్వతీశం, మద్రాసు కోర్టులో మీరు ఆ జస్టిస్ హ్యామిల్టన్ గారి ఎదుట మీ ఫ్రీడమ్ ఆఫ్ హ్యాట్ హక్కును కాపాడుకున్న విధానం, ఆ తెల్లటోపీ వెనుక ఉన్న మీ మేధో సంపత్తిని కూడా నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. ఐ డోంట్ మైండ్ మేకింగ్ లండన్ స్టైల్ బెడ్ టీ ఫర్ ఏ గ్రేట్ బారిస్టర్ లైక్ యూ. పార్వతీశం ఆనందం తలకెక్కేసి గుండెల్లో లండన్ బ్యాండ్ బాజాలు మోగిపోతూ ఉండగా పక్కనే నోరు తెరిచి చూస్తున్న సుబ్బయ్య భుజం పట్టుకుని గట్టిగా ఊపేస్తూ తెలుగులో, సుబ్బయ్య, దొరికేసింది. నా లండన్ సామ్రాజ్యానికి సరిపడా లండన్ క్వీన్ దొరికేసిందిరా. ఈమె ఇంగ్లీష్ ముందు నా బారిస్టర్ పట్టా కూడా సరిపోదు. మున్సబ్ గారికి, ఊరు జనాలకి ఇప్పుడే కబురు పెట్టు. వచ్చే వారమే బారిస్టర్ పార్వతీశం గారికి మహావైభవంగా పెళ్లి జరగబోతుందని. ఊరంతా కొత్త ఆవకాయ అన్నం పెట్టి వడ్డించమనండి. అలా తన తెల్ల టోపీని, లండన్ ఇంగ్లీషును ప్రేమించిన చదువుకున్న సుశీలను చూసి మన బారిస్టర్ గారు క్లీన్ బౌల్డ్ అయిపోయారు. మొగల్తూరు గ్రామం చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఒక పక్క సాంప్రదాయక పెళ్లి పందిరిలా, మరో పక్క లండన్ కోర్టు హాలు వైభవంతో ముస్తాబయింది. కళ్యాణ మండపంలో పెళ్లిపీటల మీద మన బారిస్టర్ పార్వతీశం గారు నిగనిగలాడే పట్టుపంచ కట్టుకుని పైన మాత్రం తన ఫేమస్ నల్లకోటు వేసుకుని రాజసంగా కూర్చున్నారు. పక్కనే రాజమండ్రి లాయర్ కూతురు సుశీల కాంచీపురం పట్టుచీరలో ముఖాన చిరునవ్వుతో ఎంతో హుందాగా కూర్చుంది. ఊరి పాత పురోహితుడు గరుడాచార్యులు గారు మంత్రాలు చదవటానికి సిద్ధమవుతున్నారు. చుట్టూ మునసబుగారు, సుబ్బయ్య, ఊరి జనం అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ బారిస్టర్ గారు, పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. నేను మంత్రం చెప్పి సులగ్న సావధాన అనగానే మీరు ఈ జీలకర్ర వెల్లం ముక్క తీసి వధూ తలపై పెట్టాలి.
శ్లోకం అందుకుంటాను వినండి. ఓం మంగళం భగవాన్ విష్ణు. ఆగు ఆచార్యులు గారు, ఐ అబ్జెక్ట్ మై లార్డ్. పెళ్లిపీటల మీద కూడా చట్టబద్ధమైన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. మీ ఈ పాత పల్లెటూరు మంత్రాలు లండన్ రిటర్న్ బారిస్టర్ పెళ్లికి పూర్తిగా సరిపోవు. అకార్డింగ్ టు బ్రిటిష్ మ్యారేజ్ లా, పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒక పవిత్రమైన లీగల్ కాంట్రాక్ట్. కాబట్టి మీరు చెప్పే ప్రతి మంత్రం చివరన ఒక లీగల్ సెక్షన్ కూడా యాడ్ చేయాలి. బాబోయ్, ఇదేం వింత కోర్టు పెళ్ళయ్యా బాబు. మంత్రాల మధ్యలో ఇంగ్లీష్ సెక్షన్లు, కాంట్రాక్టులు చదవడం నా 7 తరాల పురోహితంలో ఎప్పుడూ లేదు. శాస్త్రం ఒప్పుకోదు బాబు. ఆచార్యులు గారు, ఆయన లండన్ వెళ్ళొచ్చిన పెద్ద లాయరు. కాదనకండి, ఆయన చెప్పినట్టే కాస్త ఇంగ్లీష్ ముక్కలు కలిపి లాగించేయండి. ముహూర్తపు గడియలు దాటిపోతున్నాయి. ఎస్, దట్ ఈస్ రైట్. ఆచార్యులు గారు, మీరు మాంగళ్యం తంతునానేనా అని సాంప్రదాయబద్ధంగా చెప్పి ముడివేసేటప్పుడు మంత్రం చివరన అకార్డింగ్ టు సెక్షన్ 42 ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అని కోర్టు హాల్లో లాగా గట్టిగా డిక్లేర్ చేయాలి. సుశీల, వాట్ యు సే? నా వాదన కరెక్టే కదా? ఐఎమ్ టోటలీ ఇన్ అగ్రిమెంట్ విత్ యూ మై డియర్ బారిస్టర్. లీగల్ క్లాజ్ లేకుండా ఈ కాంట్రాక్ట్ సైన్ చేయకూడదు. పురోహితుడు గారు తలపట్టుకుని లండన్ సెక్షన్లు చదవటానికి నోరు తిరక్కపోయినా ముహూర్తం కోసం గొంతు సవరించుకోవటం మొదలుపెట్టారు. ఆ సకల కళ్యాణవనాభిరామ సర్వలోక శరణ్యం. అకార్డింగ్ టు సెక్షన్ 42 ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్, లండన్ కోర్టు సాక్షిగా వధూతలపై జీలకర్ర బెల్లం స్థాపయామి. సావధాన్. అలా మన లండన్ బారిస్టర్ గారి పెళ్లి అయిపోయింది. చుట్టూ ఉన్న మునసబుగారు, సుబ్బయ్య, ఊరి ప్రజలంతా ఆనంద భాష్పాలతో, చప్పట్లతో ఆ కొత్త జంటపై అక్షింతలు చల్లుతున్నారు. మన బారిస్టర్ గారి ముఖంలో లండన్ గెలుపు కంటే తన మనసుకి నచ్చిన లండన్ పిల్లను గెలుచుకున్నాననే అమాయకపు ఆనందం, గర్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలా మొగల్తూరు గ్రామంలోని ఒక సాదాసీదా నిరుపేద కుర్రాడు సముద్రాలు దాటి స్టీమర్ ప్రయాణంలో తిండి దొరక్క అల్లాడి లండన్లో బారిస్టర్ పట్టా పుచ్చుకుని మద్రాసు మహానగరంలో తెల్లదొరలని, మున్సిపాలిటీని తన లండన్ ఇంగ్లీషుతో అమ్మ ఇచ్చిన ఆవకాయ ఘాటుతో శాసించి చివరికి తన మనసుకు నచ్చిన చదువుల లక్ష్మి సుశీలను పెళ్లాడి తన జీవిత ప్రయాణంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయాన్ని సాధించాడు మన బారిస్టర్ పార్వతీశం.